కోడి పందాలు జరుగుతాయని మీ అందరికీ అయితే తెలుసు. హర్ష వాళ్ళకి కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళల్లో పార్టిసిపేట్ చేశారు. అందులో మైవాడి కోళ్ళు వచ్చేసి గెలిచింది, ఈ కోడి వచ్చేసి ఓడిపోయింది. అందుకే వేరే వాళ్ళ కోడి మా దగ్గరికి వచ్చింది. ఈ కోడి రాత్రికి వేసేయాలి కదా, చూపించుతుంది ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, రెండు. ఇక్కడ బుక్ పడేసింది. మూడోదం ఉంటుంది. ఎక్కడ హర్ష? అది మొత్తానికి అయితే బొక్క పడిపోయింది రెక్కకి. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ కోడి పందాలు స్టాప్ చేసి మంచిగా కోడలు పెంచుకుంటాం బెటర్. అదే బెటర్ అబ్బా. అవును కదా హర్ష, కోడిని హింసించకుండా మంచిగా ఉంచుతాం బాగుండు. నా లైఫ్లో ఫస్ట్ టైం నాటుకోడి తింటున్నాను ఈరోజు రాత్రికి. సరే బాయ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఇంకా సేపు చూద్దాం ఎంత గట్టిగా ఉందో. మేము 2 days కోడి పందాలకు వెళ్ళాం, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాం. ఈరోజు కోడి పందాలకు వెళ్తామో తెలీదు. ఈ టైం గేమ్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఫర్ స్కూలా. తలకి ఊడొచ్చేద్దా? ఏమన్నా తలకే తినం కదరా, మేక తలకి ఏదో తింటారు. మరి తెలవకరా పోయిద్ది. దీనేం చేస్తా నేను చేయాలిగా, కొయ్యాలిగా దీన్ని. చేసి అంతా తీసేస్తున్నాడు దీని తొక్కైతే. ఇక్కడ పెద్దగా పడేసింది. కత్తిలు, మామూలు కత్తిలు కదా. అదే మీ కోడి ఊడిపోతే మీ కోడి వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దురు. ఇక్కడ ఇంకోటి పడింది. సో చాలా పెద్ద పడింది ఫ్రెండ్స్, చూసా ఎంత పెద్ద పడిందో. ఒక్కసారి చేతి తాత. అరే మీ కోడి చాలా పవర్ఫుల్ రోయ్. అందుకే మా కోడి మామూలుగా పొడిచిపోదు. ఏం కాదు, చచ్చిపోయింది. నేను పని చేసుకుని ఉండే ఫ్రెండ్స్ ఇంకో బొక్క పడింది. 4 షాట్లు పక్క పడింది కదా హర్ష. 4 షాట్లు మీద 4 షాట్లు. మా కత్తులు మా ఇంటి మామూలు. అది ఇంకొప్పుడు అవుతుందా? 3 minutes అయింది నేను వీడియో తీసి. 3 minutes అయింది. 3 minutes 13 ఉంటుంది ఇది. ఇక్కడ కూడా ఒక పడినట్టు రెడ్గా అయింది. ఇక్కడ రెడ్గా అయింది. ఇక్కడ లైట్గా రెడ్గా అయింది. ఇక్కడ లగ్ పీస్ చేయొచ్చు కదా. లగ్ పీస్ కోసేస్తాడు తర్వాత గడు. చికెన్ వాళ్ళు అయితే లగ్ పీస్ మనం కొయ్యమంటే కోస్తాడు, లేకపోతే కొయ్యడు. మా సీను వచ్చేసి కోడి పందాలకు వెళ్దాము అంటున్నాడు ఫ్రెండ్స్. సీను మళ్ళీ అడుగు. సినిమా కోడి పందాలకు వెళ్దాం. సినిమా కోడి పందాలకు వెళ్దామా? మరి ఇందులో ఓకే అన్నా. సినిమా
నీ ఫేస్ పడిపోయింది, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తా. పడిపోయింది సినిమా. అరే సినిమా ఫేస్ పడిపోయింది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాగా. వద్దు అన్నాడు.